వ్యవసాయ ఆధారిత విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ రైతాంగం ఆదుకోవడానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఉందని విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. యువత మహిళా సాధికారత సాధిస్తామన్నారు. తన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల ఆదరణ చూస్తుంటే కూటమి విజయం ఖాయమైందని తేటతెల్లమైందని కలిశెట్టి చెప్పారు. ఆంధ్ర ప్రగతి టీడీపీ జనసేన బీజేపీ మాత్రమే జరుగుతుందని ప్రజలంతా ఈ 3 పార్టీల అభ్యర్థులను ఆశీర్వదిస్తారనే పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్న ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విజయనగరం పార్వతీపురం ఈ 2 జిల్లాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ గడపకు వెళ్ళినా సరే మంగళ హారతులు అందిస్తూ పూల తోరణాలతో వారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఈ స్వాగతం పలికేటటువంటి వారిలో ఒక్క తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, తటస్థులు ఉన్నారు, వైసీపీకి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. ఉప్పెనల నేతల వెనుక అడుగులో అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పలనాయుడు గారు చెప్పండి, ఇంత ఆదరణ రావడానికి 7 నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం మీకు చూపించబోతుంది? ఈరోజు ఎన్డీఏ కూటమి అంటేనే విజయానికి నాంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైసీపీలో ఉన్న మేధావులు కానీ లేకపోతే యువకులు కానీ మహిళలు కానీ ఒకటే ఆలోచిస్తున్నారు. గతంలో మేము తప్పు చేసాం, ఖచ్చితంగా ఈసారి మేము అవకాశాన్ని మేము ఎన్డీఏ కూటమికి ఇస్తాం. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం, పవన్ కళ్యాణ్ త్యాగం అవసరమైన ఆలోచనతో ప్రజలు ప్రభంజనం అవుతున్నారు. ఈరోజు 100% క్యాండిడేట్లుగా వ్యక్తిగతంగా లోకమాధవ్ గారినో నన్ను అప్పలనాయుడుగా లేకపోతే ఇంకొకళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాదు, ఈ 7 నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూసేది నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళు ముగ్గురు నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు, అందుకు ప్రభంజనం పెడుతున్నారు. అదే సమయంలో బాధ్యతగా మాకు కూడా చెప్తున్నారు, మేము గెలిపించి మీకు చట్టసభలో పంపిస్తాం, మాకు 5 ఏళ్ళు మీకు అందుబాటులో ఉన్నారు. అలాగే మేము కూడా మా అధిష్టానం ఏదైతే ఎంపిక చేశారో ఇక లోకమాధవ్ గారిని కానీ నన్ను కానీ లేకపోతే మిగతా 6 అభ్యర్థులు కానీ మేము ఒకటే సంకల్పించుకున్నాం, ఈ ప్రజా జీవితంలో ప్రజలిచ్చిన అవకాశాన్ని గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు టైం వేస్ట్ పాస్ చేశారు, అవినీతి చేశారు, మా జీవితంలో ఎప్పుడూ చేయకూడదు. మా అభ్యర్థులు కూడా మేము సేవ చేసిన వాళ్ళమే, గతంలో కూడా అధికారులు లేనప్పుడు కూడా సేవ చేసిన వాళ్ళమే. 5 ఏళ్ళలో కూడా చివరి రోజు కూడా మా పరిపాలన కూడా మేము తిరుగుతున్నప్పుడు కూడా ఇదే ఆదరణ ఉంటుందని మేము నమ్ముతున్నాం. మీరు చెప్పండి లోకమాధవ్ గారు, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన నుంచి మీరు పోటీ చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది, అది మీ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో. ఈ తరుణంలో ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు చూపిస్తారు ఇక్కడ ఉండేటటువంటి నిరుద్యోగులకి? ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ వస్తున్న నియోజకవర్గం కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి ఖచ్చితంగా చాలా ఆస్కారం ఉన్నది. అలాగే ఎయిర్పోర్ట్ సంబంధిత చాలా పరిశ్రమలు అక్కడ వస్తాయి, ట్యాక్సీ సర్వీసులు వస్తాయి, హోటల్ సర్వీసులు వస్తాయి, రెస్టారెంట్ సర్వీసులు వస్తాయి. వాటన్నింటినీ చూసుకుంటూ అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా ఎక్కువగా అక్కడి నుంచి మనం డెవలప్ చేయొచ్చు. మామిడి పళ్ళు అయితేనేమి ఏమైతేనేమి రకరకాల టమాటోలు గురించి నిన్నను మోడీ గారు మాట్లాడారు. టమాటో ఉత్పాదన చాలా ఎక్కువగా చేస్తామని హైబ్రిడ్ టమాటో మొక్కల్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లి క్రిమి కీటకాదులు లేకుండా ఏడాది పొడుగున టమాటో వచ్చేటట్టు చేస్తాం, దాని అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తామని. అలాగే చిన్న సన్నకారు పరిశ్రమల్ని 300 నుంచి 400 పరిశ్రమలు తీసుకొచ్చి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడలా తీర్చిదిద్ది 30,000 నుంచి 40,000 ఉద్యోగ కల్పన చేసే దిశగా తీసుకెళ్తానని ప్రజలందరికీ మాటిస్తున్నాను. టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు కూడా తేటతెల్లం చేశారు. తమ విజయానికి ప్రజల తాలూకా అండదండలే మాకు నిదర్శనమైన వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.